వికారాబాద్ జిల్లాలో టెంట్ హౌస్ ఫంక్షన్ హాల్ ఓనర్లకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఆర్టీసీ కార్మికుల నిరసనలకు టెంట్ సామాన్లు ఇవ్వకండి, మా మాట కాదని టెంట్ సామాన్ ఇచ్చారో కఠిన చర్యలు ఉంటాయని పోలీసులను హెచ్చరించారు. తాండూరు పట్టణ పరిధిలో ఉన్న టెంట్ హౌస్ షాప్ ఓనర్స్, ఫంక్షన్ హాల్ ఓనర్స్, కమ్యూనిటీ అండ్ కన్వెన్షన్ హాల్ ఓనర్స్ అసోసియేషన్ కి ఈ హెచ్చరిక జారీ చేశారు పోలీసులు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు టెంట్ సామాన్లు ఇస్తే కఠినంగా చర్యలు ఉంటాయంటూ ఓ హెచ్చరికను జారీ చేశారు. ఈ సమ్మె పూర్తిగా చట్టవిరుద్ధమైనదని, దీనికి ఎలాంటి అనుమతులు లేవన్నారు. మరోపక్క మహాధర్నాకు అనుమతి లేదంటూ అధికారులు ఆంక్షలు విధించడంతో కార్మికులు ఏర్పాటు చేసుకున్న టెంట్ సామాగ్రిని పోలీసులు లాగేసుకున్నారు. అంతేకాకుండా తొర్రూరులో 20 మంది డ్రైవర్లు, కండక్టర్లపై కేసులు నమోదు చేయటమే కాకుండా సమ్మెకు సహకరించిన టెంట్ హౌస్ యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేయటం చర్చనీయాంశంగా మారింది. వికారాబాద్ జిల్లాలో టెంట్ హౌస్ ఫంక్షన్ హాల్ ఓనర్లకు పోలీసుల హెచ్చరికలు జారీ చేశారు. ఆర్టీసీ కార్మికుల నిరసనలకు టెంట్ సామాన్లు ఇవ్వకండి, మా మాట కాదని టెంట్ సామాన్ ఇచ్చారో కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. అయితే ఇక్కడ మనం స్క్రీన్ మీద గమనించవచ్చు, అంటే పోలీసు వారి పత్రిక ప్రకటనను దీన్ని మనం గమనిస్తే, అయితే పోలీసులు జారీ చేసిన పత్రికా ప్రకటన వచ్చేసి తాండూరు పట్టణ పరిధిలో గల టెంట్ హౌస్ షాప్ ఓనర్లు, ఫంక్షన్ హాల్ ఓనర్లు, కమ్యూనిటీ అండ్ కన్వెన్షన్ హాల్ ఓనర్లు మరియు అసోసియేషన్ కు సంబంధించిన వ్యక్తులందరికీ తెలియజేయిందేమనగా, ప్రస్తుతం ఆర్టీసీ కార్మికుల సమ్మె నడుస్తుంది కాబట్టి ఇలాంటి సమ్మెకు పూర్తిగా చట్టవిరుద్ధమైన మరియు గవర్నమెంట్ కు వ్యతిరేకమైంది. ఈ సమ్మెకు ఎలాంటి పర్మిషన్ లేదు కావున పైన తెలిపిన వ్యక్తులందరూ ఈ సమ్మెకు మీ యొక్క సామాన్లు గాని టెంట్లు గాని ఇచ్చి సమ్మెకు మద్దతు పలికినచో అలాంటి వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామని లేఖలో మనకి స్పష్టంగా కనిపిస్తోంది.